హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం అండి. ఈ ప్యాకెట్లు చూసారా? ఈ ప్యాకెట్లో ఉన్న వాటితో జ్యూస్ చేసుకుని తాగితే మాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. అయితే ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ప్యాకెట్ వచ్చి వాల్నట్స్ ప్యాకెట్, ఈ ప్యాకెట్ చియా గింజలు, ఇది గుమ్మడి గింజల ప్యాకెట్, ఇది అవిసె గింజల ప్యాకెట్ అండి, ఇది సన్ఫ్లవర్ గింజల ప్యాకెట్. ఇలా మనం ఈ 5 ప్యాకెట్లు తీసుకోవాలి. ఈ 5 ప్యాకెట్లు మనకి దొరకకపోతే ఇవన్నీ కలిపి ప్యాకెట్లో ఉంటున్నాయండి. ఇలాగే ఒక ప్యాకెట్ తీసుకున్నా సరిపోద్ది. ఈ జ్యూస్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఒంట్లో రక్తం పట్టిన వాళ్ళకి, అలాగే వీక్గా సన్నంగా ఉన్న వాళ్ళకి, నీరసంగా ఉన్న వాళ్ళకి ఈ జ్యూస్ తాగితే చాలా బాగా పనిచేస్తుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇది వాల్నట్స్. మన ప్యాకెట్లు అన్నీ ఇప్పుకుని ఒక డబ్బాల్లో వేసుకుంటే తీసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇవి అవిసె గింజలండి. ఇవి చూడండి, ఇవి చియా గింజలు. ఇవి గుమ్మడి గింజలు. ఇవి ఇలా డబ్బాలో వేసుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, సన్ఫ్లవర్ గింజలు. మనకి వీటితో పాటు బాదం పప్పు, జీడిపప్పు కూడా ఉండాలండి. తర్వాత మనకు కొజ్జరం కూడా ఉండాలి. పచ్చి కొజ్జరం అయినా పర్లేదు, వెండి కొజ్జరం అయినా పర్లేదు, కొజ్జరం కూడా తీసుకోండి. అయితే మనం నైటు నానబెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకుని నైటు అందులో 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే స్పూను అవిసె గింజలండి. ఇద్దరికైతే ఒక స్పూను సరిపోతుందండి. అదే ఒకరికైతే అర స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. తర్వాత స్పూను చియా గింజలు, సన్ఫ్లవర్ గింజలు, స్పూను గుమ్మడి గింజలు, స్పూను వాల్నట్స్. ఈ నైట్ మొత్తం అంతా నానబెట్టుకోవాలండి. ఇలా వాటర్ పోసి ఉంచాలి నైట్ మొత్తం. ఇందులో మనం ఎండు కొజ్జారం వేసుకుని నానబెట్టుకోవాలి. అదే పచ్చి కొజ్జారం ఉంటే అక్కర్లేదు. ఇలా నానబెట్టుకుని నైట్ మొత్తం నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకుని సరే పొద్దుట ఇలా నానిపోయిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకోవచ్చు. ఇందులో ఎండు కొజ్జారం ఉంది కదా, అందులో పిక్క తీసుకోవాలి. అలాగే ఇందులో బాదం పప్పు ఉంది కదా, అది కూడా పిక్కలు పైన తొక్క తీసుకుని వేసుకోవాలి. ఇందులో కంపల్సరీ అంటిపండు ఉండాలండి. అంటిపండు వేస్తేనే జ్యూస్ బాగుంటుంది. ఇద్దరికైతే శని 2 అంటిపండు, అది ఒకరికైతే ఒక అంటిపండు సరిపోద్ది. అంటిపండు మాత్రం కంపల్సరీ ఉండాలండి. చాలా బాగుంటుందండి జ్యూస్ తాగితేనే. చూడండి, ఇది 2 గ్లాసులు అయింది నేను చేసింది. బాగా నీరసంగా ఉన్న వాళ్ళు, చాలా ఒంట్లో శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. 4 రోజులు తాగితే మీకే తెలుస్తుంది. జ్యూస్ కంపల్సరీ చేసుకుని తాగండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్యూస్ పడగడుపున తాగాలండి. తాగిన తర్వాత అరగంట తర్వాత టిఫిన్ చేయొచ్చు. ఒంట్లో చాలా శక్తిగా ఉంటుందండి జ్యూస్ తాగితే.